సార్ తాజాగా విజయవాడలో యాత్ర చేసిన సందర్భంలో కూడా ముఖ్యమంత్రిపై ఒక రాయి దాడి జరిగింది. అయితే బస్సు యాత్రలో వస్తున్నటువంటి ఆ ప్రజాదరణ చూసి ఓర్వలేక తెలుగుదేశం పార్టీ శ్రేణులే దాడి చేయించారని చెప్పి వైసీపీ వాళ్ళు ఆరోపిస్తున్నటువంటి పరిస్థితి. ఏమంటారు సార్? ఎలా చూస్తారు ఈ అంశాన్ని? చాలా హాస్యాస్పదం అండి. ఒక ముఖ్యమంత్రి ఒక కాన్వాయ్ వెళ్తుంటే లేదా ఒక బస్సు యాత్ర జరుగుతున్నప్పుడు ఎవరుంటారండి ముఖ్యమంత్రి చుట్టూ? ఓపెన్ టాప్లో ముఖ్యమంత్రి గారి ఆ పద్ధతి ముఖ్యమంత్రి కానివ్వండి, ఆయనకు ఇవ్వాల్సినటువంటి ప్రోటోకాల్, ఆయనకు ఇవ్వాల్సిన సెక్యూరిటీ ఉంటుంది. పూర్తిగా పోలీసు యంత్రాంగం ఆయన పహారా కాస్తుంది. పూర్తిగా ఇంటెలిజెన్స్ విభాగాలు మఫ్టీలు ఆయన పహారా కాస్తున్నాయి. చుట్టూ ఆయనకు ఉన్నటువంటి పార్టీ శ్రేణులు ఉన్నాయి. ఏమండి, ఇదేమన్నా ఎక్కడన్నా దూరంగా ఇది ఇంగ్లీష్ సినిమాలు చూపించినట్టు ఒక 4 మైళ్ళు 5 మైళ్ళు అవతల గన్ను పెట్టుకొని కాల్చిన సందర్భం ఇదేమన్నా? ఇంగ్లీష్ సినిమా చూస్తుంటే దాన్ని స్నాపరు స్నోపరు అంటారు. ఆ సిస్టమ్ ఏం కాదు కదా. ఒక రాయి గులకరాయి వేశారు. నీకు జనంలోంచి వేయాలి కానీ గులకరాయిని ఒక 4-5 కిలోమీటర్ల దూరం నుంచి అయితే వేలేడు గడ ఏ మనిషి. ఇదంతా ఒక నాటకం, ఒక దగ, ఒక మోసం, ఒక సానుభూతికి వస్తున్నటువంటి చేస్తున్నటువంటి ప్రయత్నం. ఇంతమంది జనంలో ఒకటి చేత్తో గులకరాయి వేసినప్పుడు ఈ మూమెంట్ చుట్టుపక్కల వాళ్ళు కనపడదండి. ఆ చెట్టు చాటునో, కొండ చాటునో, గుట్ట చాటునో దాక్కుని వేస్తాక అదేమన్నా వేరే ఆయుధం కాదు కదా. అది ఒక గులకరాయి ఐడెంటిఫై చేశారు. మరి గులకరాయిని ఎంత దూరం నుంచి అంత బస్సు మీద ఉన్నటువంటి వ్యక్తికి గురి చూసి కొట్టగలిగిన పరిస్థితి ఎన్ని కిలోమీటర్ దూరం చేయగలడు? దగ్గర నుంచి అయితే తగిలిది, లేకపోతే లేదు. వేసేప్పుడు మీ జనం లేరా? మీ పోలీసు లేరా? ఇదంతా కూడా అభూత కల్పన. అదంతా ఏం జరిగిందంటే అండి, దీంట్లో నేను అనుకోవటం, నాకున్నటువంటి నేను చూసినటువంటి విశ్లేషణ ప్రకారం అదేదో దండేసినప్పుడు అది గీక్కుంది. అప్పుడే ఆయనకి బ్లడ్ కారింది. అన్ని వీడియోలో చూసాం. ఆడు పక్కన ఖర్చు పెట్టి అద్దాడు. తర్వాత ఆయన దండం పెట్టి కిందకు పోయాడు. మళ్ళీ పైకి వచ్చాడు. మళ్ళీ రాయి తగిలిందన్నారు. అంటే ఒకే చోట ఎక్కడైతే ఆ పూలదండ వేసినప్పుడు ఆ గజమాల వేసినప్పుడు గుచ్చుకున్న భాగంలోనే రాయి తగిలిందా? పక్కన తగిలిందా? ఇవన్నీ కూడా అండి ఇట్లా వాళ్ళ వ్యవహారం ఎలా ఉంటుందంటే చెప్పాను కదా, ఏదైనా సరే ఒక ఇష్యూని తీసుకొని దాన్ని వాళ్ళకి ఎలా అనుకూలంగా మార్చుకోవాలని ప్లాన్ చేసే విధానం తప్పితే సానుభూతి పొందే కోడికత్తి ఇదే గులకరాయి. రేపు ఇంకొకటి ఉంటుంది, రేపు ఇంకోటి. అది ఏం పన్నాగాలు పొందుతారన్న మధ్య ప్రజలు కూడా అప్రమత్తులు నమ్మే పరిస్థితులు లేరు. ఇదంతా కూడా మోసం, దగా తప్పితే వేరేం కాదని నేను భావిస్తున్నాను.